హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దాదాపు 50 ఏళ్ల క్రితం అంటే 1973లో శోభన్ బాబు గారు హీరోగా వచ్చిన ఇదాలోకం సినిమాలో గుడి వెనుక నా స్వామి గుర్రం ఎక్కి కూర్చున్నాడు అనే పాట ఆంధ్రాలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈ పాటను మెప్పించింది ఆనాటి నటి జ్యోతిలక్ష్మి గారు. ఈమె 1975 దశాబ్దంలో నృత్య కళాకారునిగా చలనచిత్ర రంగంలో ప్రవేశించి తన అందచందాలతో ఆనాటి ప్రేక్షకుల మతి పోగొట్టిన గొప్ప నటీమణి. ఎన్టీ రామారావు కృష్ణ చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో జ్యోతిలక్ష్మి లేదా జయమాలిని లేకున్నా ఆనాటి సినిమాలు పూర్తయ్యేవి కావు. ముఖ్యంగా 1980వ దశకంలో ఆమె పాట ఒకటి ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ అయ్యేది. ఇక ఈమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఒక తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టాను. మా అమ్మ నాన్నలకు మొత్తం 8 మంది సంతానం. అందులో నేను పెద్దదాన్ని. జయమాలిని చిన్నది. 8 మందిలో 5 ఆడపిల్లలం. చిన్నప్పుడే నన్ను మా మేనత్త ఎస్పిఎల్ ధనలక్ష్మికి పెంపకం తీసుకున్నారు. ఆమె వద్ద పెరిగా. ఆమె అప్పటికే మంచి హీరోయిన్. ఆ తరువాతే జ్యోతిని కాస్త జ్యోతిలక్ష్మి అయ్యింది. పేరు పొందిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ టిఆర్ రామన్న మా అన్నయ్యే. మా పెద్దమ్మ కొడుకు. 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఎంజీఆర్ సినిమాలో ఓ పాటకి డాన్స్ చేయించారు. అది నాకు గుర్తులేదు. 8 సంవత్సరాలు ఉన్నప్పుడు శివాజీ గణేశన్ సినిమాలో కర్తవారయం సినిమాలో డాన్స్ చేశా. ఆ తరువాత 1963లో విడుదలైన తమిళ సినిమా పెరియా ఇడిత్ పెంతుత్ సినిమాతో సినిమాల్లోకి వచ్చా. ఆ సినిమాలో ఎంజి రామచంద్రన్ హీరో. అందులో నగేష్ సరసన వల్లి క్యారెక్టర్ చేశాను. అది ఒక కామెడీ క్యారెక్టర్. ఆ పాత్ర నాకు బాగానే గుర్తొచ్చింది. గుర్తున్నంత వరకు తెలుగులో చేసిన మొదటి సినిమా పెద్దక్కయ్య. అది 1967లో విడుదలైంది. అందులో డాన్స్గా చేశా. ఇక చిన్నప్పుడు నేను రామయ్య పెళ్లి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నా. అందువల్ల నాకు సినిమా డాన్స్లు కష్టం అనిపించలేదు. వాటి కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోకపోయినా భరతనాట్యమే వాటికి ఉపకరించింది. అందుకే ఎటువంటి క్లిష్టమైన డాన్స్లైనా నేను అవలీగా చేయగలదాన్ని అని ఆ వెంటనే రామన్న హిందీ సినిమా పాయన్కి జంకా కిషోర్ కుమార్ సరసన హీరోయిన్గా నటించారు. ఆ సినిమా విజయవంతమైంది. ఆ తర్వాత మలయాళం దర్శకుడు విన్సెంట్ నిర్మించిన మురుపెన్ను నజీర్గా చెల్లెలుగా నటించింది. ఇక ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమాలో జ్యోతిలక్ష్మి గారి నటనకు జాతీయ స్థాయిలో బహుమతి లభించింది. ఆ బహుమతి ఇచ్చింది కూడా ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ. 1967లో నిర్మించిన పెద్దక్కాయ సినిమాతో జ్యోతిలక్ష్మి గారు తెలుగు చలనచిత్రంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఎన్నెన్నో ఐటమ్ సాంగ్స్కు నాట్యం చేశారు. ప్రతి సినిమాలో ఒక క్లబ్ డాన్సర్గా తప్పనిసరి ఉండేది. ఇక అప్పుడప్పుడు కమెడియన్గా, లేడీ విలన్గా జ్యోతిలక్ష్మి గారు రాణించారు. ఇలా పలు భాషల్లో పలు పాత్రలు చేసేవారు. హీరోయిన్గా జ్యోతిలక్ష్మి గారు దాదాపు 30 సినిమాల్లో నటించారు. తమిళంలో జ్యోతిలక్ష్మి గారు దాదాపు 10 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఆ రోజుల్లో హీరోయిన్గా బాగా పేరు తెచ్చుకున్న క్లబ్ డాన్స్కి ఎక్కువ క్రేజ్ ఉండడంతో దర్శకులు క్లబ్ డాన్సర్గా పాత్ర ఇచ్చేవారు. ముత్యాల ముగ్గు సినిమాతో వెండి తెరపైకి వచ్చిన ఆమె చెల్లెలు జయమాలిని నువ్వా నీనా అన్నట్టుగా నాట్యం చేసేవారు. ఇక జ్యోతిలక్ష్మి గారు ఎక్కువగా నటించింది తెలుగు సినిమాలోనే. మొత్తం మీద ఆమె నటించిన సినిమాలు 500 పైగా ఉంటాయి. 1980లో జ్యోతిలక్ష్మి గారు కెమెరామ్యాన్ సాయి ప్రసాద్ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి పెళ్ళైన ఏడాదికి ఒక కూతురు పుట్టింది. ఆ పాప పుట్టిన జ్యోతిలక్ష్మి నటించిన మొదటి చిత్రం కురుక్షేత్రం. జ్యోతిలక్ష్మి గారు కూతురు జ్యోతి వీణ ఈమె 25 చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకున్నారు. తరువాత అమెరికాలో స్థిరపడ్డారు. నటి జ్యోతిలక్ష్మి గారికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టుగా తెలిసింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ 2016లో మరణించారు. అటువంటి జ్యోతిలక్ష్మి గారి నటన, డాన్స్ మీకు ఇష్టమైతే ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.